Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we'll discuss about most important questions of Maths 2B. So Maths 2B లో ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈరోజు వీడియో ఉంటుందమ్మా. ఎవరైతే సప్లిమెంట్ రాస్తున్నారో చాలా యూస్ఫుల్ ఉంటుంది వాళ్ళకి. సో కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ A Square Maths Academy. ఇక వీడియోలోకి వెళ్తే సర్కిల్ చాప్టర్కి వెళ్ళి మనకు 2 లాంగ్ క్వశ్చన్స్ వస్తాయమ్మా. సో 18th క్వశ్చన్ అండ్ 19th క్వశ్చన్ రెండు కూడా సర్కిల్ అనే చాప్టర్ నుంచి వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్ 18th క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ అడుగుతాడు. మనకు ఒక 3 పాయింట్స్ ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం కానీ లేదా కాన్సైకిల్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అడగవచ్చు. అంటే 4 పాయింట్స్ ఇచ్చి షో దట్ కాన్సైక్లిక్ అని అడుగుతాడు. లేదంటే 4 పాయింట్స్లో ఏదైనా ఒక వేరియబుల్ మిస్ చేసి ఆ మిస్ చేసిన వేరియబుల్ అవుతుందో దాని యొక్క వాల్యూని అడుగుతాడమ్మా. ఓకేనా? సో ఇది కాన్సైకిల్ మీద ఉన్న ప్రాబ్లమ్స్. సరే 18th క్వశ్చన్. 19th క్వశ్చన్ వచ్చేసి కామన్ ట్యాంజెంట్స్ లేదంటే ట్రాన్స్వర్స్ ట్యాంజెంట్స్ ఈక్వేషన్ కానీ డైరెక్ట్ ట్యాంజెంట్స్ ఈక్వేషన్ కానీ అడుగుతారమ్మా. ఇది సర్కిల్స్లో ఉన్న మెయిన్ క్వశ్చన్స్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పారాబోలాకు సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ పారాబోలాకి వెళ్ళి కూడా మనకు లాంగ్ క్వశ్చన్ వస్తుంది. పారాబోలాలో ఏం లేమో స్టాండర్డ్ ఫామ్ చూసుకోండి. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ పారాబోలా, స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా y² = 4x ప్రూఫ్, అది కంపల్సరీ చూసుకోండి. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా ఫైండ్ అవుట్ చేసి ఉంటుంది, అదొకటి. దాని మీద ప్రాబ్లమ్స్ చూసుకోండి. తర్వాత ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్, ఇది మెయిన్ అమ్మా. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఆన్ పారాబోలా అంటే y² = 4x మీద ఉన్న 3 పాయింట్స్ ఉంటే 3 పాయింట్స్ నుంచి వెళ్ళి ఒక ట్రయాంగిల్ ఫామ్ చేస్తే దాని యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటాడమ్మా. ఓకేనా? సో ఇలాంటి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ చూసుకోండి. తర్వాత నెక్స్ట్ మిగిలింది ఇంటిగ్రేషన్ సమ్మిగా. అంటే పారాబోల్ తర్వాత మనకు నెక్స్ట్ లాంగ్ క్వశ్చన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ చాప్టర్కి వెళ్ళి వస్తాయి. సో ఇంటిగ్రేషన్ చాప్టర్కి వెళ్ళి 2 లాంగ్ క్వశ్చన్ వస్తాయి. ఫస్ట్ లాంగ్ క్వశ్చన్ ఏమో డైరెక్ట్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. సెకండ్ వచ్చేసి కంపల్సరీ రిడక్షన్ మెథడ్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. సో కంపల్సరీ రిడక్షన్లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డోంట్ మిస్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ ఇంటిగ్రల్స్. సో డిఫరెంట్ ఇంటిగ్రల్స్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, సో లాంగ్ క్వశ్చన్కి వచ్చేసి సేమ్ ఇందులో కూడా మనకి ఏరియా ఆఫ్ ది కర్వ్స్ ఉంటాయి. ఏరియా బిట్వీన్ కర్వ్స్ అని, లేదంటే బౌండరీ ఏరియా కానీ, లేదంటే సేమ్ ఇంతకుముందు మనకు ఇంటిగ్రేషన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇందులో లిమిట్స్ ఇచ్చి అడుగుతారమ్మా. ఓకేనా? సో ఇందులో ఉన్న క్వశ్చన్స్ సరిపోతాయమ్మా మనకు ప్రాక్టీస్ చేయడానికి. ఓకే? సో ఇందులో మీరు చూసుకోవాల్సింది ఏరియా ఒకటి కొత్త వస్తుందమ్మా డిఫరెంట్ ఇంటిగ్రల్స్లో. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో చాలా మెథడ్స్ ఉంటాయమ్మా. కాకపోతే మీరు చూసుకోవాల్సింది ఎక్కువగా లాంగ్ క్వశ్చన్కి వస్తే హోమోజీనియస్ మెథడ్ అండ్ నాన్ హోమోజీనియస్ మెథడ్ అమ్మా. సో వీటిని బేస్ చేసుకుని మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇవేనమ్మా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ మ్యాథ్స్ 2B లాంగ్ క్వశ్చన్స్లో. సో నెక్స్ట్ మనం పెట్టబోయే వీడియో షార్ట్ క్వశ్చన్స్ అండ్ వెబ్సైట్ క్వశ్చన్స్ మీద ఉంటుంది. కాబట్టి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ టు నియర్ అండ్ డియర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.